సంపాదించలేదు, నువ్వైతే ఆత్మలను సంపాదించావు. ఎంతో మంది రక్షణలకు నడిపించావు, నీతో పాటు అనేక మందిని తీసుకెళ్తావు. దేవుడు బలా నమ్మకమైన మంచి దాసుగా అని నిన్ను చూసి సంతోషిస్తాడు. నన్ను చూసి ఖాళీ చేతులతో, ఒంటి చేతులతో వచ్చిన నన్ను చూసి దేవుడు ఏమంటాడో అనే భయంతో వణికిపోతున్నాను రా. డబ్బు సంపాదించా, పేరు ప్రఖ్యాతులు సంపాదించాను, కానీ ఆత్మను సంపాదించలేదురా. దేవుడికి ఏది ఇష్టమో, దేవుడు ఏది కోరుకుంటున్నాడో వాటిని పక్కన పెట్టేశానో. డబ్బు సంపాదన పనంగా పెట్టుకున్నాను. ఆ రాజును కలుసుకోవాలంటే భయం వేస్తుంది వట్టి చేతులతో. సహోదరి సహోదరుడా, ఈ లోకానికి యేసుక్రీస్తు వచ్చిన ప్రధాన కారణం తెలుసా? నశించిపోతున్న ఆత్మను రక్షించడానికే యేసు ఈ లోకానికి వచ్చాడో. నువ్వు పరలోకానికి వెళ్ళినప్పుడు ఏమి తీసుకురావాలని కోరుతున్నాడో తెలుసా? నశించిపోతున్న ఆత్మలను పరలోకానికి నువ్వు నడిపించాలి దేవుడు కోరుతున్నాడు. అడుగుతున్నా, ఎంతమందిని రక్షించావు? ఎంతమందిని మంచి మార్గంలోనికి నడిపించావు? పాడైపోతున్న, పతనమైపోతున్న బంధువులను, స్నేహితులను ఎంతమందిని బాగు చేయగలిగినటువంటి దేవుని దగ్గరికి నడిపించావు? ఒకసారి ఆలోచించు. ఏదో ఒక రోజు ఈ లోకయాత్రను ముగించేస్తావు. అలా ముగించినప్పుడు ఎలా వెళ్ళబోతున్నావు? ఒట్టి చేతులతో వెళ్ళబోతున్నావు దేవుని దగ్గరికి, లేదా అనేక మందిని రక్షణలోకి నడిపించి ప్రభు దగ్గరకు వాళ్ళు తీసుకెళ్ళబోతున్నావా? ప్రార్థన. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించు.